సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఐబొమ్మ రవి కస్టడీలో నేను తప్పు చేశాను, క్షమించండి. ఇంకొకసారి ఈ పైరసీ అనేది నేను చెయ్యను. నాకు తెలిసొచ్చింది అని జెప్పేసి ఈ రకంగా మాట్లాడినట్టుగా ఇప్పుడు బయట వార్తా సర్క్యులేషన్స్ అయితే ఉన్నాయి సార్. సో, గతంలో ఇన్వెస్టిగేషన్‌లో మాత్రం ఐబొమ్మ రవి పోలీసుల్ని ముప్పుతిప్పులు పెట్టాడన్న ఒక వార్తలొచ్చేసాయి. ఇప్పుడు ఇటువంటి ఐబొమ్మ రవి రియలైజేషన్ అయిపోయాడు. తప్పు చేశానని జెప్పేసి ఒప్పేసుకున్నాడు. ఇక మీదట చేయనని జెప్పేసి చెప్తున్నాడని జెప్పేసి తెలుస్తుంది. ఏం మార్పొచ్చింది ఐబొమ్మ రవిలో? దీన్నెలా జూస్తారు సార్ మీరు? ఇది ఎంత విచిత్రంగా అనిపించిందంటే ఆదిత్య నాకు, ఐబొమ్మ రవి దొంగతనం చేయడం, దొంగతనంగా పనులు చేయడం ఏంటి, దొంగతనంగా ఏదో పైరసీ చేయడం ఏమిటి, ఆయన్ని సమర్థించే వాళ్ళు ఇన్ని వందల మంది ఉంటారా? మేధావులు, పెద్ద పెద్ద పరిశీలకులు, వీళ్ళందరూ వాడిని వత్తాసు పలికారు. నేనొక్కడిని వెళ్ళినాగేమో ఇదేంట్రా పైరసీ చేసేవాడిని మనం సమర్థించడం ఏంటి? ఒకరంటారు ప్రొడ్యూసర్ లక్షలు పెట్టి సినిమాలు చేస్తున్నాడు, 100 కోట్లు 200 కోట్లు సినిమా తీసుకుంటున్నాడు, 200 కోట్లు రిస్క్ చేస్తున్నాడు. 200 కోట్లు పెట్టి సినిమా తీసినట్టయితే ఆయనకి సినిమా డెఫినెట్ గా 200 కోట్లు వస్తుందని నువ్వు చెప్పగలవా? గ్యారంటీ లేదు కదా. 200 కోట్లు పెట్టి ప్రొడ్యూసరు ఈ వత్తాసు పలికిన వాళ్ళందరూ ఏమంటారంటే, చాలా మంచి పని చేశారండి ఐబొమ్మ రవి. లేకపోతే వాడికి ఏమిటండి 100 కోట్లు పెట్టి సినిమాలు తీయడం ఏంటంటే, 100 కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు, లేకపోతే 10 కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు. నువ్వెవడు అయ్యా దొంగతనం చేయమని ఎవడు చెప్పాడు? పైగా పైరసీ చేయడం తప్పు కాదంటారు. పైరసీ అంటే దొంగతనమే కదండి. దొంగతనంగా సినిమాలు తీసుకోవడే కదా. మరి ఎంతగా దిగజారిపోయారంటే, దొంగతనం చేయడం తప్పు కాదని అంటున్నట్టయితే నా మాట బెరిబాబులో ఎవడు అంటాడనమాట. ఈ తప్పురా, ఇది చేయకూడదురా అని చెప్తాడనమాట. ఎవడైనా సరే దానిలో వాడి కారణాలు ఏమైనా కావచ్చు. నువ్వు పైరసీ చేస్తావు. పైరసీ చేస్తున్నప్పుడు దీనివల్ల కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ డబ్బు సొంతంగా పెట్టి ప్రొడ్యూసర్లు కాదు కదా, అప్పు తెచ్చిన ప్రొడ్యూసర్లు ఉంటారు, ఫైనాన్స్ తీసుకున్న ప్రొడ్యూసర్లు ఉంటారు, కొంతమంది ఇంట్లో అనుకున్నలో మంగళసూత్రాలు తాకట్టు పెట్టి కూడా సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు ఉంటారు. ఇంతమంది పొట్టగొట్టి నీకు 100 కోట్లు సంపాదిస్తావా? దాన్నేమో వాళ్ళ నాన్న సమర్థిస్తాడా? కొడుకు దొంగ అయినది కులిపోవాలి, కులిపోవాలి. అలా కాకుండా నా కొడుకు సంపాదిస్తా తప్పే ఉంది, ప్రొడ్యూసర్ సంపాదించడం లేదు. పిచ్చి వెధవులారా, ప్రొడ్యూసర్లు సంపాదించడం లేదురా, రిస్క్ చేస్తున్నారు. ఏ ప్రొడ్యూసర్ అయినా పూర్తిగా తొక్కబడినట్టయితే పాతాళాన్ని తొక్కేస్తున్నారు అన్నమాట. అది పరిస్థితి. వారికి జీవితాలు లేవు. ఒక జీవితకాలం శిక్ష వేస్తున్నాడు సినిమా తీసే ప్రొడ్యూసర్. జీవితకాలం శిక్ష ఎవడికేస్తున్నాడు? సినిమా బాగుంటే అందరూ తింటారు, సినిమా బాగలేకపోతే ఆ ఇంట్లో తను తన భార్య పిల్లలు మొత్తం వీళ్ళందరూ కూడా ఒక జీవితకాలం శిక్ష మాట. మళ్ళీ ఏదో కూలి పని తీసుకొని పోషించడం తప్ప ప్రొడ్యూసర్ నలుగురు మధ్యకి రాలేడు కదా, నలుగురితో కలిసి ఉండలేడు కదా. కారులో తిరిగేవాడు సైకిల్ మీద వెళ్తే నామోషి కదా, తల తీసేసినట్టు అవుతుంది కదా. అవెందుకు ఆలోచించారు? అందువల్ల దీనికి టూ లేట్ అయిందండి. ఎవడైతే దొంగ కనిపించాడో వాడిని పూర్తిగాన ఇంకోసారి ఆ దొంగతనం చేయకుండా శిక్ష వేయాలి. నేను మొదటి నుంచి చెప్పేది మనకి లా అండ్ ఆర్డర్స్ శిక్షా స్మృతి చాలా దయనీయంగా ఉంది. ఎవడో ఉంటాడు, ఇద్దరిని నరికేస్తాడు, వాడికేమో 2 జైలు పోతాయి, వాడికేమో కాలిపోద్ది. వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్టే అంతలో ఎవరో ఫోన్ చేస్తాడు, వీళ్ళు పోలీసులు తీసుకుంటారు, కేసు ఫైల్ చేస్తారు, మళ్ళీ రెండో రోజు మార్నింగ్ వదిలేస్తాడు. రెండో రోజు మార్నింగ్ వదిలేసినట్టయితే శిక్షణాలు గురించి ఎలా తెలుస్తుంది? వాడిని జైల్లో పెట్టి చెప్పకూడదు తినిపించి, జైల్లో ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చి, ఇంకొక ఎప్పుడు జీవితంలో నీ దొంగతనం చేయను, లేకపోతే ఎప్పుడు ఎవరిని నరకను, ఎవరిని వికలాంగులు చేయను అని ఒక ప్రతిజ్ఞ తీసుకొని పంపించాలి. కానీ తీసుకొని జైల్లో పెట్టు, రెండో రోజు మార్నింగ్ పంపించేస్తే వాళ్ళిద్దరు జీవితంలో తగ్గిపోయి మిగిలిపోతారు. వీడు చేయి నరికేసిన కాలు నరికేసినవాడు. అలాగుంది ఐబొమ్మ రవి అన్నమాట. ఐబొమ్మ రవికి తప్పకుండా శిక్ష వేయవలసిందే. ఐబొమ్మ రవికి శిక్ష వేయకపోతే మరి ఇండస్ట్రీ అంతా కలిసి సైబర్ క్రైమ్ అని ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకుంది? సైబర్ క్రైమ్ అని వీళ్ళు చేసినటువంటి ఈ తాలూకు పైరసీ అంతా క్రైమ్ అని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా
శిక్షించాలని వీరెందుకు సెపరేట్ గా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. సైబర్ క్రైమ్ వాళ్ళు కమిషనర్ ఆఫ్ పోలీసు వాళ్ళ వ్యవస్థ అంతా ఎందుకు పనిచేస్తుంది? వీడు చెప్పింది కరెక్ట్ అయితే మూసేయండి దుకాణాలు, మీరు మీకెందుకు వ్యవస్థలు దండగా. జనాలకి నష్టం జరుగుతుంది, ప్రొడ్యూసర్లకు నష్టం జరుగుతుంది, ఆర్టిస్టులకు నష్టం జరుగుతుంది. రకరకాలుగా వాళ్ళు ఆ మీడియాని ఏంటంటే వాళ్ళు ఉపయోగించి ఇటు ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి వీళ్ళందరికీ నష్టమే కలుగుతుంది అన్నమాట. అందువల్ల తగిన శిక్ష మాత్రం వేయవలసిన అవసరం ఉంది. ఇది చాలదని నా ఉద్దేశం. ఎందుకంటే ఐబొమ్మ రవిని చూసినట్టయితే మిగతా వాడు ఎవడన్నా దొంగతనం పైరసీ చేయడానికి వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. అదే సరైన పరిష్కారం. ఇప్పుడు ఐబొమ్మ రవిని సమర్థించారే చాలా మంది మేధావులు, వారందరికీ శతకోటి వందనాలు చెప్తున్నారు. తెలిస్తే చెప్పండి, తెలియపోతే మానేయండి. దొంగల్ని సమర్థించొద్దు, దోపిడీదారులు సమర్థించవలసిన అవసరం లేదు మనకి. ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే ఇండస్ట్రీలో అంటే తయారవుతున్న సినిమాలన్నీ కూడా దొంగతనంగా తీసేసి వాడు అమ్మేసుకునేటైతే దాన్ని కాపాడుకోవడం ఎలాగవుతుందండి? కనుక ఈ మేధావులందరికీ కూడా నమస్కారాలు చెప్పి ఇలా సమర్థించినట్టు ఏమవుతుందంటే వాళ్ళు డైలమాలో పడతారు. వాళ్ళు అరే ఇంతమంది చెప్తున్నారే వైబొమ్మ రవి చేసింది కరెక్టా తప్ప, ఇది అవినీత నీత అనేది మీమాంసలో పడిపోతారు కదా. దొంగనే వాడిని ఖచ్చితంగా శిక్షించవలసింది. సమాజానికి ఏదైనా చీడ పురుగు పట్టిందంటే ఆ పురుగు నీరు పారేయవలసింది. అది ఎప్పుడు ఏ కాలంలో అయినా సరే వస్తుంది. దానికోసమే కదండి పరిత్రణాయ సాధునాం వినాశాయ దుష్కృతం అని గీతలో మొట్టమొదటి శ్లోకం మాట. అంటే దుష్టుల్ని తప్పకుండా శిక్షించవలసిందని నేను చెప్పడం కాదు, ఆ భగవద్గీతలోనే చెప్తున్నారు కనుక దాన్ని ఫాలో అయినట్టయితే సమాజం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఐబొమ్మ రవికేమో శిక్ష పడాలంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచి రెమ్యునరేషన్లు పెంచుకొని ఎక్కువగా ఇది చేస్తున్నారని చెప్పేసి నెటిజన్స్ అంటున్నారు కదా. మరి ఐబొమ్మ రవి శిక్ష పడాలంటున్నారు, మీరు సినిమా వాళ్ళకి కూడా ఒక సజెషన్ ఇవ్వచ్చు కదా, ఈ టికెట్ రేట్స్, ఈ పాప్కార్న్ రేట్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని చెప్పేసి. ఇక్కడ ఇండస్ట్రీలో ఒక ప్రధానంగా ఆలోచించవలసిన విషయం, చిన్న సినిమాలు ఎంతకాలం చేశారో అంతకాలం కూడా మనకు సమస్యలు రాలేదండి. పెట్టుబడి అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టి పెద్ద సినిమాలు వచ్చినప్పుడే సమస్య వచ్చింది. చిన్న సినిమాలు అన్ని కూడా ఒక ఉండేది, ₹1,00,00,000 సినిమా అంటే పెద్ద సినిమా అయ్యేది అనమాట. అలాంటి సినిమాలు ఈ రోజున బడ్జెట్ పెరిగిపోయింది కాబట్టి బడ్జెట్ పెరిగిపోయింది అనే ఒకతో సంబంధిత గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేసుకోవడం, వారు దానికి తగ్గట్టుగా మీరు ఎంతవరకు పెంచుకుంటే పెంచుకోండి, ₹100 వరకు టికెట్ ధర పెంచుకోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. చిన్న సరే ఎంతవరకు పెంచుకుంటాడు అది మన ముందు నిర్ణయం కావాలి. దానికోసమే చర్చలు జరగాలని చెప్తున్నాను. ఈ నిర్ణయానికి ముందు చర్చల్లో రావాలి. పెద్ద సినిమా చేసినట్టయితే ఒకవేళ 150 కోట్ల సినిమా చేశావు, ఎంత పెంచుతావు టికెట్? అలాగే 200 కోట్లు ఎంత పెంచుతావు? ఇంతకంటే ఎక్కువ పెంచాం, ఇష్టమైతే చేయండి, లేదా మానేయండి. ఇటువంటి చర్చలు జరిగిన తర్వాత మాత్రం నిర్మాణంలో అంటే ఇలాంటి చర్ను ఈ సమస్యలు వస్తూనే ఉంటాయండి. అందువల్ల డెఫినెట్ గా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. పెద్ద సినిమాలు చేసినట్టయితే మరి చిన్న టికెట్లు పెట్టుకుంటే ఎలాగా అంటే కరెక్టే. పెద్ద సినిమాలకి అది ఇతమిద్దంగా ఒక నిర్ధారణకి రావాలి ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.